ఆ ఉద్యమ జ్వాలలు కేవలం జంతర్ మంతర్ దగ్గర కాదు, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఒక దాదాపు 40-50 కోట్ల మంది విద్యార్థులందరినీ తట్టి లేపుతూ అదొక ప్రభంజనం లెక్క, అదొక సునామీ లెక్క విద్యార్థులంతా ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వాన్ని మెడలు వంచి నీట్ పరీక్షకు జవాబుదారీతనం కావాలని చెప్పని కొట్లాడుతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించినారు. పిల్లలను రెచ్చగొట్టకండి, పిల్లలు పిడుగులు, వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు, కణకణ మండే అగ్ని రవ్వలు వాళ్ళు. నేను ప్రత్యక్షంగా చూసిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇదే ఇందిరా పార్క్లో కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యతిరేకంగా జరిగినట్టు దీక్షలో పాల్గొన్నటువంటి ఒక ముక్కు పచ్చలారని పిల్లల యొక్క ఆగ్రహవేశాలు చూస్తుంటే, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు చూస్తుంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే, గల్లాలు బట్టి మేము నిలదీస్తాం పాలక వర్గాన్ని అని చెప్పని పొలికేకలు లెక్క పెడుతుంటే వాళ్ళని చూస్తుంటే, వాళ్ళని చూసి ఎప్పుడో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కాలంలో మనం కూడా ఇట్లున్నాం కదా అని చెప్పని అనుకునేటువంటి ఒక ఉత్తేజం, ఒక ఉద్రేకం, ఒక ఆవేశం, ఒక స్ఫూర్తి కలిగింది. చిల్లర మన కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్న మీకు పేదోడి బాధలు అర్థమవుతాయి అని చెప్పని నేను అనుకోవట్లేను. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నిరసన తెలిపితే రాళ్లతో కాల్చి చంపాలంటున్నాడు. మరి పేపర్ లీక్ చేసిన ఏం చేయాలా? నిరసన తెలిపితే కాల్చి చంపాలా? మరి పేపర్ లీక్ చేసిన ఏం చేయాలా? అమెరికాలో అయితే నిరసన తెలిపితే కాల్చి వేస్తారట, విదేశాల్లో. నాకు తెలిసినటువంటి ఒక కామన్ సెన్స్ ప్రకారంగా సౌదీ అరేబియా లాంటి దేశంలో ఒకవేళ కనుక ఇటువంటి ప్రశ్నపత్రాన్ని కనుక లీక్ చేసినట్టయితే రాళ్లతో కొట్టి చంపుతారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా రాళ్లతో కొట్టి చంపాలని చెప్పని డిమాండ్ పెట్టాలనా? మీరు కనుక కాల్చి చంపాలే డిమాండ్ రైట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారిని, కేంద్రంలో లీక్ చేసిన పెద్దలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపాలనా? సౌదీ లాంటి న్యాయం భారతదేశానికి కావాలన్నా? సౌదీ రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలన్నా? బండి సంజయ్, కొండ విశ్వేశ్వరరెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. RSS chief Mohan Bhagwat says, when we were young, it was an era of obedience. అంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. కొంత పెద్దలంటే గౌరవము, ప్రశ్నించే తత్వం లేకుండా కొంత లొంగి మంగి గౌరవంతో ఉండేవాళ్ళు. బట్ దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. వెన్ వీ వర్ యంగ్ ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. ద న్యూ జనరేషన్ ఆస్క్ క్వశ్చన్స్. జంతర్ మంతర్లో విద్యార్థి మిత్రులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పని, ప్రశ్నిస్తే వాళ్ళను దేశద్రోహులని ముద్ర వేయొద్దు, వాళ్ళ పట్ల ప్రేమ కరుణతో వ్యవహరించండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం చెప్పాలా అని చెప్పని ఆయన ప్రేమతో వ్యవహరించండి, జవాబుదారితనంగా ఉండని చెప్పని చెప్పకనే చెప్పిండ్రు. మీ నెత్తి మీద మొట్టికాయ కొట్టిండ్రు. ఇంకా సిగ్గు లేకుండా, కనీస ఇంగితం లేకుండా మౌలిక మీ సిద్ధాంతాలను మూల రాస్తూ సౌదీ సిద్ధాంతాల భాష మాట్లాడుతున్నారు మీరు. నోరిప్పితే హిందూ సిద్ధాంతం, ఆచరించమనేది సౌదీ సిద్ధాంతం. కాల్చి చంపండి అని చెప్పని ఇది ఎక్కడ మాట? మీకు మోహన్ భాగవత్ గారు చెప్పేది రుచిస్తలే, మరి మోడీ భాగవతమే రుచిస్తుందా? మీరే సమాధానం చెప్పాలా?